హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. మేమైతే ఈ సీజన్లో అయితే మా ప్రాంతంలో జీడితుప్పు అనమాట. అందుకే ఫ్రెండ్స్ మేమైతే జీడితుప్పు నరకడానికి వచ్చాము. ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నరికేసాము. ఫ్రెండ్స్ అది వచ్చేసి అది నరకాలన్నమాట. మేమైతే అది నరకడానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, పూత అయితే ఇప్పటికే స్టార్ట్ అవుతుంది. ఈ పూత రాకుండానే ముందే నరికేయాలన్నమాట. కానీ మేమైతే కొద్దిగా లేట్ చేసామని అనుకుంటున్నాను. మాకైతే అంత పెద్ద కొండేం కాదండి, తోట కూడా పెద్దదేం కాదు. నార్మల్గా ఇది 1 ఎకరం అలా ఉంటుంది అన్నమాట. కొన్ని సార్లు అయితే బాగా కాస్తుంటాయి కొన్ని చెట్లు, కొన్ని సార్లు అయితే కాయవన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, పూత అయితే బాగానే ఉంది, కానీ ఈ సంవత్సరం అయితే మబ్బు పట్టకపోతే కనుక బాగానే కాస్తుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు మబ్బు పడితే కనుక అసలు కాయదు. ఈ పూత అయితే పింజలు అవ్వకుండానే మబ్బు పడితే కనుక రాలిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, అడవి అయితే ఎలా అయ్యిందో. చాలా అంటే చాలా ఎక్కువ అడవి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మాకైతే 1 ఇయర్లోగా ఇంత అడవైతే అయిపోయింది. ఈ జీడి చెట్లు అయితే అంతగా పెరగవు, కానీ అడవి అయితే చాలా ఎక్కువ అయితే పెరిగిపోతుందండి. అడవి అయితే చాలా బాగా పెరిగిపోయింది 1 ఇయర్లోనే. ప్రతి ఇయర్ అనమాట మేము నరుకుతుంటాం. అయినా సరే 1 ఇయర్లోనే ఇంత అడవి పెరిగిపోయింది. వీటినైతే మేము నరుకుతాం. ఫ్రెండ్స్ మేమైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజు మొత్తం అయితే ఇదే పని చేస్తూ ఉంటాము. మాకైతే ఇది కంప్లీట్ అవ్వడానికి సుమారుగా 2 వీక్స్ అయితే పట్టొచ్చేమో అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 వచ్చాం కాబట్టి ఒక 2 వీక్స్ అయితే పట్టొచ్చు. ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఈ సీజన్లో అయితే ఏం పని చేస్తుంటారో కామెంట్ చేయండి. అలాగే పని ఏం లేదనుకో లేదు అని కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత అడవో. చాలా అంటే చాలా పెద్ద అడవి అయితే పెరిగిపోయిందండి. 1 ఇయర్లోనే అది కూడా అంత పెద్దదిగా అయితే పెరిగిపోయింది. చూడండి, ఆపోజిట్లో అయితే పెద్ద కొండ అయితే ఉంది. ఆ కొండ అయితే మాకన్నా చాలా ఎత్తులో అయితే ఉంది, చాలా పెద్దదన్నమాట. ఫ్రెండ్స్ ఈ అడవి ప్రాంతాల్లో అయితే మేము నరుకుతున్న ఈ ప్రాంతాల్లో ఈ అడవిలో అయితే ముళ్ళు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అందుకనే ఈ ముళ్ళు అయితే గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకనే మేమైతే చాలా జాగ్రత్తగా అయితే వీటిని నరుకుతూ ఉంటాము. ఫ్రెండ్స్ మేము చేసే ఈ వర్క్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీకైతే ఖచ్చితంగా నచ్చకపోవచ్చు, కానీ 1 లైక్ అనమాట మీకు ఒకవేళ నచ్చితే. ఫ్రెండ్స్ మాకైతే అత్యధికంగా అమ్ముడుపోయే వాటిల్లో అయితే ఇవి రేట్లు చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. ఈ జీడి పిక్కలు ఇవైతే తెల్ల జీడి. మేము ఒకవేళ కాస్తే కనుక మేము మీకు ఖచ్చితంగా చూపిస్తాము. ఒకవేళ కాయకపోతే ఏం చేయలేము. ప్రస్తుతానికైతే కాసేలానే కొద్దిగా పూలైతే బాగానే పూసాయి కొన్ని చోట్ల అయితే. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పటికే చాలా తక్కువ అయితే నరకాల్సిందైతే చాలా ఎక్కువ అయితే ఉంది. మేము ఇప్పటికైతే ఒక 3 డేస్ అయితే నరికామన్నమాట. చాలా చిన్న ప్లేస్లోనే నరికాము. ఫ్రెండ్స్ మేమైతే జీడితుప్పు నరకడానికి వచ్చాము. ఫ్రెండ్స్ మధ్యలో మాకైతే ఆకలేసింది ఫ్రెండ్స్. అందుకనే మేమైతే కరతేంగలో అక్కడ ఉన్నాయి అనమాట. ఆ కరతేంగలో తవ్వేసి తిందామనేసి మేమైతే తవ్వుతున్నాం. ఇలాంటి తేంగలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఆకులు ఇలాగుంటాయి. వీటినే తవ్వేసి ఆ తేంగ అనమాట కాల్చుకొని తినాలి. ఇదైతే నేను తవ్వుతున్నాను. ఇక్కడ ఏటో పందుకుక్కలు ఏటో తవ్వుకొని తినేసాయి. ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం.
తీసుకెళ్ళినట్టుంది. ఉన్నాయో లేవో చూద్దాం. బహుశా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి తేంగా. వావ్, చూడండి ఫ్రెండ్స్, సరిపోద్దా? ఇదైతే చాలా చిన్నది. ఇదైతే చిన్నది ఫ్రెండ్స్ కాల్చే ముందు అంటే ఈ తొక్క తీసేయాలి. తొక్క తీసిన తర్వాత కాల్చాలన్నమాట. ఇప్పుడైతే మనం తొక్క తీద్దాం. మాకైతే కత్తి ఏట్లేదు ఫ్రెండ్స్, అందుకే చిన్న కర్రముక్కతోని ఇలా చేసి తొక్క తీస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అగ్గి అయిపోయింది. ఇందాక అగ్గి చేసాము. ఇప్పుడైతే కాల్చుదాం. ఫ్రెండ్స్ ట్యాంకులు అయితే కాలిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మాడిపోయినాయి. ఓకే, ఏదో ఒకటి తిని చూడు. ట్యాంక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.